ప్రతిసారి ఒక విప్లవాత్మక ఆలోచన మానవాళిని ముందుకు తీసుకుపోతుంది, చరిత్ర యొక్క గతిని మార్చుతుంది. అయితే వాటిలో కొన్ని ఆవిష్కరణలు మాత్రం ప్రపంచాన్నే మార్చేస్తున్నాయి. అలాంటి వాటిలో నాడు కనుక్కున్న నిప్పు నుండి ఈనాడు ఇంటర్నెట్ వరకు కొన్ని ఆవిష్కరణల గురించి, అలాగే భవిష్యత్తులో ఇదే విధంగా ప్రభావితం చేసేలా రాబోతున్న ఆవిష్కరణలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కావున ఈ వీడియోని చివరిదాకా చూడండి. మొదటిది నిప్పు. మనిషి నిప్పును తయారు చేయలేదు, కానీ నిప్పును ఎలా పుట్టించాలో, ఆ నిప్పును ఎలా వాడుకోవాలో తెలుసుకోవటమే మనిషి సాధించిన గొప్ప విజయం. మొదట్లో నిప్పును వేడి కోసం, జంతువుల నుండి రక్షణ కోసం ఉపయోగించేవారు. కానీ పచ్చి మాంసం తినే ఆది మానవుడికి పొరపాటున మంటల్లో కాలే మాంసం తినేసరికి అది మరింత రుచికరంగా అనిపించింది, అలాగే సులువుగా జీర్ణం అయ్యేది. ఇలా ఎప్పుడైతే ఆది మానవుడు ఆహారాన్ని వండుకొని తినడం మొదలు పెట్టాడో అప్పుడు మనిషి అభివృద్ధి అనేది మొదలయ్యింది. ఇలా ఆహారాన్ని వండటం వల్ల ఆహారంలోని హాని కలిగించే బ్యాక్టీరియా చనిపోవటం వల్ల మరింత రుచికరంగా మారటం జరిగింది. అంతేకాదు, ఇలా వండి తినటం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్లు మన శరీరానికి అందడం, దానివల్ల మెదడులోని న్యూరాన్ల సంఖ్య పెరగడం జరిగింది. అసలు మనిషి మిగిలిన జంతువులతో పోల్చితే ఇలా ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణం ఆహారాన్ని వండుకొని తినడమే అంటున్నారు శాస్త్రవేత్తలు. మీరు గమనిస్తే మరి ఏ జంతువు కూడా ఆహారాన్ని వండుకొని తినదు. ఇదే మనుషులకు మిగిలిన జంతువులకు ఉన్న తేడా. మనుషులు ఇంత తెలివిగా ఉండటానికి ముఖ్య కారణం. ఉదాహరణకి ఒక వ్యక్తి వేలుకి చిన్న గాయం అయ్యింది అనుకుందాం. ఆ గాయం వలన తాను చనిపోతాడు అనుకునేవాళ్ళు. పూర్వం ఇలానే జరిగేది. ఏదేని చిన్న గాయం తగిలినా ఆ గాయానికి ఇన్ఫెక్షన్ సోకితే గాయం వలన ప్రాణానికి ప్రమాదంగా మారేది. అలాంటి సమయంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త అనుకోకుండా పెన్సిలిన్ అనే మందును కనిపెట్టాడు. ఆ ఒక్క మందు లేకపోతే ఈరోజు పెద్ద పెద్ద గాయాల వలన రక్తం పోయి ఎంతమంది చనిపోయే వాళ్ళమో. ఈయన కనిపెట్టిన మందే ఇప్పుడు మెడిసిన్ రంగానికి పునాది వేసింది. ఈ మందును ఎలా కనుక్కున్నాడు అంటే 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ల్యాబ్ని శుభ్రం చేయకుండా పని మీద ఊరికి వెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి ఒక పాత్ర మీద ఫంగస్ అనేది బూజులా పట్టేసి ఉంది. ఆయనకు అనుమానం కలిగి దాన్ని మైక్రోస్కోప్లో పరీక్షించి చూసినప్పుడు ఆ ఫంగస్ ఉన్న ప్రాంతంలో బ్యాక్టీరియా మొత్తం చనిపోయి ఉంది. దీన్ని గమనించిన ఫ్లెమింగ్ అక్కడున్న ఫంగస్కి బ్యాక్టీరియాని చంపే గుణం ఉండవచ్చు అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ద్వారా ఆయన పెన్సిలిన్ అనే మందును కనుక్కున్నాడు. అప్పట్లో ఈ పెన్సిలిన్ మందు కనుగొనక ముందు న్యూమోనియా, డయేరియా వలన కొన్ని లక్షల మంది చనిపోయేవారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎంతోమంది సైనికుల గాయాలకు ఇన్ఫెక్షన్ సోకడం, వారు చనిపోతున్న సమయంలో ఈ పెన్సిలిన్ మందు ఎంతోమంది సైనికుల ప్రాణాలను కాపాడగలిగింది. అందుకే అప్పట్లో ఈ పెన్సిలిన్ను మిరాకిల్ డ్రగ్ అనేవారు. దీని ఆధారంగానే బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులన్నింటికీ ఒక్కొక్కటిగా మందులు తయారయ్యాయి. అలా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ల్యాబ్ను క్లీన్గా ఉంచకపోవటం వల్ల ఫంగస్తో తయారైన పెన్సిలిన్ ఈరోజు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతుంది, మనిషి ఆయుష్ను పెంచుతుంది. మనం ఇప్పుడు ఇంత అధునాతనమైన స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వాడుతున్నాము అంటే దానికి కారణం ఈ ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్లు రాకముందు వాక్యూమ్ ట్యూబ్లను వాడేవారు. ఇవి చాలా పెద్దవిగా ఉండేవి. ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ అయినటువంటి ఏనియాక్ కంప్యూటర్లో 18,000 వాక్యూమ్ ట్యూబ్లను వాడినారు. ఈ మొత్తం పరికరం 30 టన్నుల బరువు ఉండి ఒక పెద్ద రూమ్ అంత సైజులో ఉండేది. అంతేకాదు, ఇది చాలా ఎక్కువ పవర్ను ఉపయోగించుకునేది. అలాగే ఈ కంప్యూటర్లో ఈ వాక్యూమ్ ట్యూబ్లు అనేవి కాలిపోతూ ఉండేవి. దానితో వీటిని ఎప్పటికెప్పుడు మార్చవలసి వచ్చేది. ఒకసారి ఊహించుకోండి, అలాంటి అంత పెద్ద కంప్యూటర్లు ఇప్పుడు మన ఇంట్లో వాడాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. అలాంటి సమయంలో ఈ ట్రాన్సిస్టర్లు వచ్చి మొత్తం ఈ ఎలక్ట్రానిక్స్ రంగాన్నే మార్చేశాయి. ఈ ట్రాన్సిస్టర్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని యాంప్లిఫైర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి మన బ్రెయిన్లో న్యూరాన్లు ఎలాగో ఈ ట్రాన్సిస్టర్లు కంప్యూటర్కి అలాగా అన్నమాట. ఇప్పుడు ఒక ఇసుక రేణువు అంతా ఉండే సిలికాన్ చిప్లో కూడా ఈ ట్రాన్సిస్టర్ అమరిపోతున్నాయి. మీకు ఇది తెలుసా? మనం వాడుతున్న సెల్ ఫోన్లో సుమారుగా 200 కోట్ల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ ఎలక్ట్రానిక్ పరికరం తీసుకున్నా కూడా దానిలో ఈ ట్రాన్సిస్టర్ ఉంటుంది. అందుకే ఈ ట్రాన్సిస్టర్ను 20వ శతాబ్దపు అతి ముఖ్యమైన ఆవిష్కరణలో
ఒకటిగా భావిస్తారు. పేపర్. ఈ పేపర్ అనేది చైనాలో 105వ సంవత్సరంలో కనుగొన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ పేపర్ అనేది లేకపోతే చరిత్ర అంతా కూడా నోటి మాటల ద్వారా ఒకరి నుండి ఒకరికి చేరుకునేది. అలాగే చాలా వరకు చరిత్ర కనుమరుగైపోయేది. ఇప్పుడున్న ఇంత మొత్తంలో ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఉండేది కాదు. అయితే మొదట్లో ఈ పేపర్ను విలువైన వస్తువులను చుట్టడానికి వాడేవారు. ఆ తరువాత ఈ పేపర్ను మెల్లగా వ్రాయడానికి ఉపయోగించారు. అయితే ఇది చాలా కాలం వరకు యూరోపియన్లకు చేరలేదు. అప్పట్లో యూరోపియన్లు జంతువుల చర్మంతో తయారు చేయబడిన ప్యాచ్మెట్ అనే దాని మీద వ్రాసేవారు. అలా ఒక బైబిల్ను వ్రాయడానికి 250 గొర్రెల చర్మం అవసరం అయ్యేది. ఆ విధంగా ఒక పుస్తకం తయారు చేయాలంటే చాలా కష్టం. కాబట్టి అప్పట్లో పుస్తకాలను ఒక విలువైన వస్తువుగా చూసేవారు. ఇవి కేవలం మత గురువుల దగ్గర మాత్రమే ఉండేవి. చైనాలో పేపర్ తయారు అయిన కొన్ని వందల సంవత్సరాల తరువాత యూరోపియన్లకు అది చేరుకుంది. కొంతకాలానికి గుటెన్బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టిన తరువాత సులభంగా పుస్తకాలను ముద్రించడం జరిగి పుస్తకాల ధరలు తగ్గి అవి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రింటింగ్ ప్రెస్ లేనప్పుడు కొంతమంది పనివాళ్ళు కూర్చొని అదే పనిగా వ్రాస్తూ ఉండేవారు. ఈ పుస్తకాలు ఉండటం వల్లే మనం ఇంత విజ్ఞానాన్ని సంపాదించడం జరిగింది. ఈ పుస్తకాలేగిన లేకపోతే నాలెడ్జ్ పరంగా మనం ఎంతో వెనుకబడి ఉండేవాళ్ళం. దీని గురించి పరిచయం అవసరం లేదు. మనకు కావలసిన ఎటువంటి సమాచారాన్నైనా సులభంగా పొందడానికి ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తితోనైనా కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రపంచాన్ని చాలా చిన్నగా మార్చేసింది. ఇంటర్నెట్ అనేది ఎవరో ఒకరు కనిపెట్టింది కాదు. ఇది మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. మొదట్లో యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వారు అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ని డెవలప్ చేశారు. అప్పట్లో దీనిని ఆర్పానెట్ అనేవారు. ఇది కేవలం వారు మాత్రమే వాడుకునే ఉండే ఒక క్లోజ్ నెట్వర్క్. తర్వాత దీనిని యూనివర్సిటీలో వాడేవారు. 1991లో టిమ్ బెర్నౌస్లీ అనే వ్యక్తి వరల్డ్ వైడ్ వెబ్ని క్రియేట్ చేశాడు. అలా ఇంటర్నెట్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ ఇంటర్నెట్ లేనిదే మనిషి మనుగడ సాగించడం కష్టంగా మారింది. ఇవే ఇప్పటి వరకు మనిషి జీవితాన్ని మార్చిన గొప్ప ఆవిష్కరణలు. కానీ తరువాత భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఏఐ అవుతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఈ ఏఐ అనేది మనం ఎలా అయితే ఈ బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటామో అలాగే తనకు తాను నేర్చుకుని ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్. ప్రస్తుతం ఈ ఏఐని శాస్త్రవేత్తలు చాలాగానే డెవలప్ చేశారు. ఇది భవిష్యత్తులో ఒకవేళ మన చెయ్యి దాటి కంట్రోల్ తప్పితే మానవాళికి ఉపయోగకరం అని చెప్పడం కష్టంగా మారింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ప్రపంచాన్నే మార్చినటువంటి గొప్ప ఆవిష్కరణలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.